దీపావళి పండుగని మనందరం కూడా సాంప్రదాయ రీతిలో మనం చేసుకున్న తర్వాత ఆనందంగా మనం పండుగను జరుపుకోవాలి. అయితే చాలామందికి ఉండేటువంటి సందేహం ఏమిటంటే, ఇప్పుడు చాలా రకరకాల టపాసులు వచ్చాయి కదండి. పూర్వపు రోజుల్లో ఈ టపాసులు ఉండేవి కాదు కదా. వాళ్ళందరూ కూడా పూర్వీకులందరూ కూడా ఎట్లా జరుపుకునే వాళ్ళంటే, పూర్వపు రోజుల్లో బాగా ఎండినటువంటి గడ్డి, చొప్ప దంట్లు ఇవన్నీ కూడా కాల్చి వాటిని జ్యోతుల్లాగా పైకి చూపించేవాళ్ళు. ముఖ్యంగా అందరూ కూడా ఏం చేసేవారంటే దక్షిణ దిశగా వాటిని కాల్చి చూపించేవాళ్ళు. ఎందుకు అంటే పితృదేవతల అనుగ్రహం కోసం. దీపావళికి ఈ యొక్క పితృదేవతలకి సంబంధం ఏమిటి అంటే దీనిని పితృదీపావళి అంటారు. గుర్తుపెట్టుకోండి, పితృదేవతలకు కూడా సంబంధం ఉంది. మహాళయ పక్షంలో వచ్చినటువంటి భూలోకానికి వచ్చినటువంటి ఈ పితృదేవతలు వాళ్ళందరూ కూడా తిరిగి వాళ్ళ లోకానికి ఎప్పుడు వెళతారు అంటే ఆశ్వీజ అమావాస్య నాడు, అంటే దీపావళి నాడు వెళతారట. పితృలోకం దక్షిణ దిశగా ఉంటుంది కనుక వాళ్ళకి ఈ యొక్క చొప్ప దంట్లతో అవన్నీ కాల్చి దక్షిణ దిశగా వెలుగు చూపించేవాళ్ళు. అందుకే దీనిని పితృదీపావళి అని కూడా అంటారు. అలాగే టపాసులు ఎందుకు కాల్చాలి అంటే అలక్ష్మి నిబర్హణం, అలక్ష్మిని పోగొట్టడం, ఇంట్లో ఉన్నటువంటి దారిద్ర్యాన్ని పోగొట్టడం. ఎట్లా ఈ దారిద్ర్యాన్ని పోగొట్టడం అంటే పెద్ద పెద్ద ధ్వనులు చేయడం, చప్పట్లు కొట్టడం, ఘంటికలు మోగించడం. ఇది వరకు కరోనా సమయంలో ఉన్నటువంటి అనారోగ్య లక్ష్మిని పోగొట్టడం కోసం మనందరం ఇవన్నీ చేశాం. అలాగే ప్రతి దీపావళికి కూడా జాడ్యము, బద్ధకము, సోమరితనము, దారిద్ర్యము ఇటువంటి లక్షణాలన్నీ కూడా పోగొట్టడం కోసం ఇటువంటి శబ్దాలు చేయాలని శాస్త్రంలో చెప్పిన మాట. ఇందాక చెప్పినట్లుగా పూర్వపు రోజుల్లో టపాసులకి బదులుగా అప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేసేవాళ్ళంటే దివిటీలు, కాగడాలు వెలిగించి దక్షిణం వైపుకి తిప్పి చూపించేవాళ్ళు. ఆ పితృదేవతల అనుగ్రహం కోసం ఇది పితృదీపావళి కనుక.